నంద్యాల జిల్లా శ్రీశైలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ తాత్కాలికంగా నిలిపివేశారు. వీఐపీలకు సైతం స్పర్శ దర్శనాలు నిలిపివేశారు. ఇరుముడి ఉన్న శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి గంట పైనే సమయం పడుతోంది. భారీగా క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ప్రస్తుతం శ్రీశైలంలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? దర్శనానికి ఎంత సమయం పడుతోంది? వాళ్ళ ఏ సేవలు అక్కడ కొనసాగనున్నాయి? హర్ష, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తడం జరిగింది. మహాశివరాత్రి పురస్కరించుకొని నిన్నటి నుండి ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు ఈ రోజుకి రెండో రోజు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు భృంగి వాహనం పైన స్వామి అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. ఈ దర్శనానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వివిధ రాష్ట్రాల నుండి చేరుకోవడం జరిగింది. దాదాపు 5 గంటల సమయము అమ్మవారు అదేవిధంగా మల్లికార్జున స్వామి దర్శనానికి సమయం పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో ఇప్పటికే అధికారులు అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ ఎత్తున భక్తులు చేరుకోవడం జరిగింది. శివస్వాములు ఓం నమ శివాయ శంభో శంకర్ అంటూ శ్రీగిరులు మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శివరాత్రి అంటేనే మల్లన్న అదేవిధంగా బ్రహ్మరామ మల్లికార్జున్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతుంటారు. వీరికి సంబంధించి అనేక ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. రెండవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండడంతో భక్తులు మాత్రం నల్లమల అటవీ ప్రాంతం నుండి కాలినడకన వస్తూ మల్లికార్జున్ని అమ్మవారిని దర్శించుకునేందుకు వయా ప్రయాసాలు పడుతూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు. శ్రీశైలంలో మాత్రం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఏదైతే పుణ్యక్షేత్రానికి వస్తున్నటువంటి భక్తులు దాదాపు లక్షల సంఖ్యలో రావడంతో 5 గంటల సమయం పడుతుంది. శివస్వాములకు మాత్రమే ఎవరైతే ఇరుముడి కట్టుకున్నటువంటి స్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ ఉన్నారు. వీఐపీలకి వీవీఐపీలకి మాత్రం స్పర్శ దర్శనం లేదు. కేవలం సాధారణమైనటువంటి దర్శనం మాత్రమే కొనసాగిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. నిన్నటి నుండి 12వ తేదీ వరకు శివస్వాములకు మాత్రమే ప్రత్యేకంగా స్పర్శ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత సాధారణమైనటువంటి దర్శనం ఉంటుంది అనేది ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. ఇదే ఏదైతే మహాశివరాత్రి అంటేనే అనేక రకాలలో అమ్మవారిని మల్లికార్జున స్వామిని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అనేక వాహన సేవల్లో అమ్మవారు మల్లికార్జున స్వామి దర్శనమిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దాదాపు ఈ 15 రోజుల పాటు 15 నుండి 20 లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించిన భక్తులు పోటెత్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. రాత్రి సమయంలో మాత్రం వాహనాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిపైన అధికార యంత్రాంగం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. భక్తులకి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలి. ఆ నియంత్రణ చేపడితే భక్తులకు ఇబ్బందులు కలగదు. వాహనాలను మాత్రం అడ్డదిడ్డంగా పెట్టడంతోనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా టోల్ గేట్ దగ్గర కానీ ఇబ్బందులకు గురవుతున్నాం. టోల్ గేట్ ఇచ్చేటువంటి రిసిప్ట్లు ఆలస్యంగా ఇవ్వడంతో ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్షల మంది భక్తులు వస్తున్న సందర్భంలో ఉన్నత స్థాయి అధికారులు ట్రాఫిక్ సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీశైలం అంటేనే శివ నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. అలా సందర్భంలో ఖచ్చితంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని శ్రీశైలం భక్తులు కోరుకుంటున్నారు. హర్ష, థాంక్యూ ప్రసాద్.